హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూన్ మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారా? ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మరో బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసూన్ మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అని ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. సో వీడియో కంటిన్యూగా అయితే చూడండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ వీడియో అనమాట. అంటే ఉగాది కంటిన్యూషన్ బ్లాగ్ ఇది. అంటే ఉగాది ఫస్ట్ ఉగాది పచ్చడి ప్రసాదాలు చేసి దేవునికి దండం పెట్టుకున్నాం. ఆ నెక్స్ట్ డే నాన్ వెజ్ ఉంటుంది కదా. సో దానికి కంటిన్యూషన్ ఏది. ఇంకా నెక్స్ట్ ఉగాది వచ్చేసి సండే వచ్చింది. తర్వాత మండే ట్యూస్డే. ఇంకా మండే మేము నాన్ వెజ్ తినము, ట్యూస్డే నాన్ వెజ్ తినము, ఇంకా వెన్స్డే థర్స్డే అనమాట. ఆ వీక్లో మధ్యలో వచ్చిందంటే ఇంకా మళ్ళీ ఫ్రైడే సాటర్డే కూడా మేము నాన్ వెజ్ తినము, ఇంట్లోకి తీసుకురామన్నమాట. సో అందుకనేసి ఇంకా ఈ వెన్స్‌డేనేమో నాన్ వెజ్ తెచ్చుకున్నాము. ఇంకా మండే, ట్యూస్‌డే తినమనేసి వెన్స్‌డే అయితే నాన్ వెజ్ తెచ్చుకున్నాము. ఇంకా ఆ రోజు మార్నింగ్ వచ్చేసి ఉప్మా చేసి ఈ చట్నీ చేశాను. పాపకి లంచ్ బాక్స్ వచ్చేసి ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ అదే హాఫ్ డే కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది కదా. బ్రేక్‌ఫాస్ట్ ఏం పంపియలేదు. ఫ్రూట్స్, స్నాక్స్ పంపించాను. ఇంక మేమకైతే ఉప్మా చేసి చట్నీ చేశాను. ఈ కొంచెం వచ్చేసి మా చెల్లి నైట్ డ్యూటీ అనమాట. ఆ పాప ఇంకా లేవలేదు. ఆ పాప లేసిన తర్వాత తింటదనేసి కొంచెం బాక్స్‌లో తీసి పక్కన పెట్టాను. లేస్తే తింటుంది, లేదంటే డైరెక్ట్‌గా లంచ్ చేస్తది. ఒక్కొక్కసారి టిఫిన్ చేస్తది, ఒక్కొక్కసారి లంచ్ చేస్తది. సో అందుకనేసి ఎందుకైనా మంచిదని ఆ పాపకు కొంచెం తీసి బాక్స్‌లో పెట్టేసి మిగతాటన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్‌కైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవి అలసంద వడలు అనమాట. మా ఫేవరెట్ ఇది. రాయలసీమలో ఫేవరెట్ అనమాట అలసంద వడలు. నాటుకోడి పులుసు, చికెన్ పులుసు కాంబినేషను అసలు అదిరిపోతుంది. రాగి సంగటి, అలసంద వడలు అంటే ఫేమస్ అనమాట రాయలసీమకి. సో ఇంకా ఆ రోజు చాలా రోజులు అయిపోయింది వడలు చేసుకోక అనేసి ఆ రోజైతే అలసంద వడలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఈ అలసంద వడలు ఏంటి అంటే గిన ఈ హైదరాబాద్లో నాకు ఈ అలసందలు దొరకవండి. అలసందలు అంటే బొబ్బర్లు అనమాట. ఈ తెలంగాణ లాంగ్వేజ్‌లో బొబ్బర్లు. ఆ బొబ్బర్లు అనేటివి పొట్టుటి దొరకవనమాట. నార్మల్‌గా గుండ్రుగుంటాయి గదా! అవి మాత్రమే దొరుకుతాయి. ఇంకా ఎన్ని సార్లు ట్రై చేసినా గూడా ఇక్కడ ఎక్కడా దొరకదు. నా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా. ఎప్పుడే గాని దొరకలేదు. ఇంకా అందుకనేసి నేనెప్పుడన్నా పొట్టుతోనే చేసేస్తే తినేటప్పుడు గొ గొంతుకు అతుక్కుపోయినట్లు ఉండిపోయి అంత టేస్ట్ రాదనమాట. సో, అందుకనేసి మాక్సిమం ఇంకా ఎక్కడ దొరకనప్పుడు అవే ప్రిపేర్ చేస్తా. ఈసారి ఏం చేశానంటే ఉగాదికి ముందు మా వారు నంద్యాలకెళ్లారనమాట. కంపెనీ పని మీదనో ఏదో దేనివల్లనో ఎళ్లారు. ఎళ్ళింటే అప్పుడు నేనక్కడ ఆంధ్రా నుంచి తెప్పించుకున్నాననమాట. అక్కడ అయితే మాకు ఇంగ ఎక్కువ ఎక్కడైనా దొరుకుతాయండి ఇవి ఆంధ్రాలో అయితే గిన. బొబ్బర్లు, అలసంద వడల కంటే గిన ఆటోమేటిక్‌గా వడల కంటే గిన పొట్టు లేనిటి బ్యాళ్ళు ఇస్తారనమాట. సో, ఆ బ్యాళ్ళు తెచ్చేసుకొని మనం నైట్ గానీ, లేదంటే ఒక 5 అవర్స్ మాక్సిమం 5 అవర్స్ నానాలి. నేనైతే నైట్ నానబెట్టేసి, మార్నింగ్ లేసేసి మొత్తం అంతా పొట్టంతా కడిగేయాలి. ఆటోమేటిక్‌గా మనం ఇలా కలుపుతూ ఉంటే ఆ పొట్టనేది ఎళ్ళిపోతుంది. ఇంగ ఎళ్ళిపోయిన తర్వాత వాటర్ లేకోకుండా అలాగే ఒక జల్లెడలోకేసేసి ఆరబెట్టేసి, ఇంక తర్వాత ఉప్పు, కారం, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్ను, కొత్తిమీర ఇవన్నీ మిక్సీ పట్టేటప్పుడు ఏంటి అంటే గిన పసుపు, అల్లం, వెల్లుల్లి ఇవేసేసి, ఉప్పు వేసేసి మెత్తగా పట్టేసుకోవాలా. తర్వాత ఆనియన్స్, కొత్తిమీర కచ్చాపచ్చాగా కట్ చేసేసుకొని, యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే. ఇంకా అలా మొత్తం నేనైతే మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను. కొన్ని స్వీట్స్‌కి, కొన్ని హాట్ కారంగా అనేసి 2 డివైడ్స్. నాకు ఈ స్వీట్స్, అలసందలంటే చాలా ఇష్టమనమాట. సో, అందుకనేసి 2 డివైడ్ చేసి పక్కన పెట్టుకున్నాననమాట. ఇంకా అవి మిక్సీ పట్టేసి అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా వంట ప్రిపేర్ చేశాను. నేను ఆ రోజైతే గిన చికెన్ తెప్పించాను 1 కిలో. చికెన్ ఇంగ వడలు చేసామంటే పులుసులాగా చేసుకోవాలనమాట. దానికి కర్రీ వచ్చేసి చికెన్ పులుసు ప్లస్ కొంచెం మెత్తని పీసెస్ ఉంటాయి గదా! పిల్లలు తినడానికి అందుకు. అంటే పులుసులో ఇష్టంగా తినరు గదా పిల్లలు. సో, అందుకనేసి కొంచెం మెత్తని పీసెస్ అన్ని బోన్‌లెస్‌వి తీసేసి ఫ్రై చేసేసాను మొత్తం అంతా. బాగా ఆయిల్ వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి, ఏ మసాలా వేయకోకుండా కొంచెం గరం మసాలా, కారం వేసేసి, కారం గూడా తెల్లవాయి కారం ఉంటుంది చూసారా? మనం వెజ్ ఫ్రైలలో వేస్తాం గదా! తెల్లవాయి కారం, కొబ్బెర, తెల్లవాయి ఇలాంటివి. ఆ కారం వేసేసి ఆ రోజైతే ఫ్రై చేశాను. చాలా బావుంటుందనమాట. అలా అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఒట్టిగా తినేస్తారు. సో, అందుకనేసి కొంచెం ఫ్రై చేసేసాను. ఇంకా చికెన్ పులుసు పెట్టాను. ఇంక తర్వాతయితే
కలర్ రైస్ చేశాననమాట. అంటే కలర్ రైస్ అంటే బగారా రైసు. మేమైతే గన తిరువాత అన్నం అంటామనమాట. ఇంగ అవి ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్‌లో వడలైతే వేసేసాము. ఎందుకంటే వడలనేటివి వేడి వేడిగా వేసుకొని తింటే చాలా బావుంటుందనమాట చికెన్ కర్రీలో. నాకైనా, మా చెల్లెలకైనా మా సైడు చాలా ఇష్టపడతారండి ఈ అలసంద వడలంటే గిన. మాకు రోజు అవైలబుల్‌లో గూడా ఉంటాయి టౌన్‌లో అయితే గిన. ఈవినింగ్ అయితే స్నాక్స్‌గా రోజు వేస్తూనే ఉంటారు ఈ అలసంద వడలు. ఎప్పుడు ఎనీ టైమ్ అయినా దొరుకుతాయి. ఆఫ్టర్‌నూన్, మార్నింగ్, ఈవినింగ్ ఎప్పుడైనా దొరుకుతాయి ఈ అలసంద వడలనేటివి మా సైడ్ అయితే గన. సో, అందుకనేసి మా ఫేవరెట్ ఇవైతే. ఇంకా లాస్ట్‌కి రైసు, కర్రీస్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అయితే వడలేసేస్తున్నాను. చాలా బావుంటాయన్నమాట. అంటే చేత్తోనే తీసేసుకొని మనం మినప గారెలేస్తాం గదా! ఆటోమేటిక్‌గా అలా వేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చికెన్ కర్రీ ఇంకా నాటుకోడులు పులుసులో అయితే అదిరిపోతాయండి. ఇంక ఇవైతే గిన స్వీట్ వడలనమాట. స్వీట్ వడలు చాలా బావుంటాయి స్వీట్ వడలు గూడా. కొంచెం స్వీట్ వడలు, అలాగే కొన్ని కారంటి. ఇంక ఈ కారం వడలలో అక్కడక్కడ కొన్ని బ్యాళ్ళు తీసి పక్కన పెట్టని యాడ్ చేసుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి ఆ బ్యాళ్ళనేది. చాలా బావుంటాయనమాట. ఇంకా చికెన్ కర్రీ ప్లస్ చికెన్ ఫ్రై, బగారా రైస్. ఇదే మా ఉగాది లంచ్ అయితే గిన నాన్ వెజ్ లంచ్. యమ్మీగా బాగా ప్రిపేర్ చేసుకొని ఆఫ్టర్‌నూన్ 1:30 మాక్సిమం 1:30 కల్లా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా 12:30కి మా పాప కూడా వచ్చేసింది. ఇంక హాఫ్ డే స్కూల్స్ కాబట్టి తనని స్కూల్‌కైతే పంపించాను. ఇంటి దగ్గర ఏమి ఉంచలేదు. ఇంక వచ్చిన తర్వాత అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు ఫుడ్ అయితే గిన. లాస్ట్‌లో ఆ రోజు ఈవినింగే ఉగాదికని మా చెల్లి వచ్చినది. ఇంక ఆ రోజు ఈవినింగే ఎళ్ళిపోయింది. అంటే నెక్స్ట్ డే ఆఫీస్‌కి అంటే వీక్లీ వన్స్ ఆఫీస్‌కెళ్తదనమాట ఆ పాప. ఇంక నేను ఆఫీస్‌కెళ్ళాలని అంటుంటే ఇంక సరే అనేసి ఇంక ఆ రోజు ఆఫ్టర్‌నూన్ తినేసి ఈవినింగ్ ఎళ్తుంటే తనకు గూడా కొంచెం ఇలా బాక్స్‌లో పెట్టేసాను బాక్స్‌లో కొన్ని వడలు, స్వీట్‌వి ఒక 5 అవి హాట్‌వి కొన్ని వడలు, ఇంకా కొంచెం కర్రీ, అన్నము. ఇంక ఈవినింగ్ ఎళ్తుంది. ఇంక నైట్ మళ్ళా హాస్టల్‌లో ఏం తిందనేసి తనకు గూడా కొంచెం బాక్స్‌లో అయితే పెట్టించి పంపించాను. బగారా రైస్, కర్రీస్ ఇవన్నీ. ఒకటే ఇంక ఎవరైనా ఉంటే షేర్ చేసుకుంటారనే ఉద్దేశ్యంతో కొంచెం కొంచెం పెట్టి పంపించాను. ఇంకా ఆ రోజైతే గిన ఇది మా లంచు ప్రిపరేషన్ అయితే ఇదే అనమాట. ఉగాదికి నాన్ వెజ్ కంపల్సరీగా అంటే ఉగాదనే కాదు ఏ ఫెస్టివల్ వచ్చినా ఆ నెక్స్ట్ డే నాన్ వెజ్ ఉంటుంది గదా! సో, ఇంకా మెయిన్ వచ్చేసి సంక్రాంతి, ఉగాది ఇలాంటివి ఏకాదశి ఇలాంటివి మా ఆంధ్ర సైడ్ చేస్తారనమాట. ఫెస్టివల్ అలాగే చేస్తారు. అటు సైడ్ నాన్ వెజ్ నెక్స్ట్ డే నాన్ వెజ్ ఫెస్టివల్ గూడా అలాగనే బాగా ఎంజాయ్ చేస్తారు. సో, ఈ ఫుడ్‌తో అయితే మేము ఇలా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ తింటూ ఉంటే ఏంటంటే, మా ఆయన భుజం కొరికేసాడు. పాపం బ్లడ్‌లాగా వచ్చేసిందండి. చాలా పెయిన్ ఉండిందంట. అదే చూపిస్తూ ఉన్నాడు. సో, ఏదైనా కోపమొస్తే ఆటోమేటిక్‌గా ఇసిరి పడేయడం, లేదంటే మనిషిని కొరికేయడం ఇలా చేస్తున్నాడు. అదే చూపిస్తున్నాడిక్కడ. సో, ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే గిన. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.